ఆ నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండులే ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు. మొన్న ఎన్నికల్లో చెరో పార్టీలో చేరిపోయారు. ఒక ఆయన టికెట్ హామీతో మరో పార్టీ జట్టు కట్టారు. కానీ ఊహించిన పరిణామాలతో అక్కడ టికెట్ కూటమికి కేటాయించారు. అది తనతో పాటు పార్టీ మారిన నాయకుడికే అక్కడ కూటమి టికెట్ ఇచ్చింది. ఇంకా చేసేదేమీ లేక పార్టీ మారిన ఇద్దరు కూటమి చెంతనే చేరడంతో తనతో పాటు పార్టీ మారిన అభ్యర్థి గెలుపుకే కృషి చేశారు. అక్కడ కూటమిదే విజయమైంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇంతకీ ఈ కథ అంతా ఎక్కడా, అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖ నగరం పరిధిలో దక్షిణ నియోజకవర్గం. ఇక్కడే కూటమి పార్టీల మధ్య రాజకీయాలు రసఖందాయంలో పడుతున్నాయి. ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి వచ్చింది దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతారామరాజు సుధాకర్లే వీరిద్దరు. గతంలో వైసీపీ పార్టీలో వేరువేరు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉండేవారు. వేరువేరు కారణాలతో వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశించి జనసేనలో చేరిపోయారు. సుధాకర్ దక్షిణ నియోజకవర్గ టికెట్ ఆశించి టీడీపీలో చేరిపోయారు. కానీ సుధాకర్ను కూటమి రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆయనకు రావాల్సిన దక్షిణ నియోజకవర్గం టికెట్ జనసేన కోటాలో తనతో పాటు వైసీపీని వీడి బయటకు వచ్చిన వంశీకృష్ణకే దక్కింది. ఇంకేముంది, చంద్రబాబు ఆదేశాలతో అక్కడ జనసేనను గెలిపించడానికి కృషి చేశారు. కూటమి పాలనకు ఏడాది కావస్తోంది. ఇప్పటిదాకా ఒకే పార్టీ నుంచి బయటకొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలు అరాకొరా అయిష్టంగానే కలిసి పనిచేసినా ఎందుకనో ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదనే చెబుతున్నారు ఆ పార్టీలో నేతలు. వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేతో పాటు జనసేన సిటీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీతంరాజు సుధాకర్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనకు చంద్రబాబు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్తో పాటు టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇద్దరి పదవులు, అధికారం వేరైనా నేతల పరపతి ఒకటే. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటం ఎక్కువైందనే చర్చ జరుగుతోంది. దీంతో ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ ఒక వర్గాన్ని మరొక వర్గం రాజకీయంగా ప్రభావితం చేసుకోవడంతో జెండా మోసిన శ్రేణులకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ కారణంగానే నామినేటెడ్ పోస్టులు సహా నియోజకవర్గ స్థాయి పదవుల్లోనూ న్యాయం జరగడం లేదని అసంతృప్తి ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఎక్కువైంది. సంస్థాగతంగా టీడీపీకి బలమైన దక్షిణ నియోజకవర్గంలో అంతర్గత పరిణామాలు ప్రమాదకర స్థాయికి చేరాయని సీనియర్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవని తెలిసినా అధినాయకత్వం జోక్యం చేసుకోవడం పట్ల క్యాడర్లు అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాను రాను ఇది ముదిరి పాకాన పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. వాస్తవానికి విశాఖ సౌత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు. నాయకత్వంతో సంబంధం లేకుండా ఇక్కడ క్యాడర్ పటిష్టంగా కనిపిస్తోంది. ముస్లిం మైనార్టీలు, మత్స్యకార, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ ఎక్కువ కాగా బ్రాహ్మణ, వైశ్య వర్గాలు ఫలితాలను నిర్దేశిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ స్థానంలో 4 సార్లు ఎన్నికలు జరిగితే 2009లో కాంగ్రెస్, 2014-19లో టీడీపీ విజయం సాధించాయి. విశాఖ రాజకీయాల్లో ఉద్దండులు గెలిచిన స్థానంగా గుర్తింపు పొందింది. సౌత్ సీట్లో గతంలో టీడీపీ తొలిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్కు టికెట్ ఇవ్వడం ద్వారా ట్రెండ్ మార్చి సక్సెస్ అయ్యింది. 2019లో రాష్ట్రమంతటా వైసీపీ సునామీలో కొట్టుకుపోతే మరోసారి వాసుపల్లిని గెలిపించి సత్తా చాటుకుంది. వరుస విజయాలు, సంస్థాగతంగా పార్టీ పటిష్టత కోసం పనిచేసిన గణేష్ కుమార్ వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే పార్టీ ఫిరాయించారు. దీంతో పార్టీ నాయకత్వ శూన్యత అయితే ఎదుర్కొంది తప్ప క్యాడర్ బలహీన పడకపోవడం కలిసి వచ్చింది. 2024 నాటికి కూటమి పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ యాదవ్ అనూహ్య ఫలితం సాధించారు. 64,500 పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది. ఈ విజయం వెనుక అభ్యర్థిగా వంశీ బలం, జనసేన ప్రభావం కంటే పార్టీ ఫిరాయించిన వాసుపై దక్షిణ ఓటర్లలో కనిపించిన వ్యతిరేకత, టీడీపీ సమర్థ నాయకత్వం, పటిష్టమైన టీం వర్క్ కారణం అనేది విస్పష్టం.
వంశీకృష్ణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు వైసీపీలో కొనసాగారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ ఫిరాయించి జనసేనలో చేరారు. 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ మొదటి నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ వచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి చేసిన ప్రయత్నం కూటమి పార్టీల కలయిక కారణంగా సక్సెస్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో దక్షిణ నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం వంశీ యాదవ్ చేస్తూనే ఉన్నారు. పాత నగరంలో కాలుష్యం, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రహదారుల వంటి సమస్యలకు పరిష్కారం చూపించడంలో కృషి చేస్తున్నారు. అదే సమయంలో జనసేన క్యాడర్కు తప్ప జనానికి, టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. పార్టీ బలోపేతం కోసం వైసీపీలో ఉన్న నాయకత్వాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహించడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇక టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ నియోజకవర్గంలో బలపడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎంపీ భరత్ వర్గీయుడిగా ముద్రపడ్డం ఒక కారణమైతే అధికార పార్టీ ఇన్ఛార్జి హోదాలో ఎమ్మెల్యేతో సమానంగా పనిచేసుకుపోతుండడం మరో కారణం. ఈ రీజన్స్ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటానికి కారణంగా నిలుస్తున్నాయని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఇటు వంశీ, అటు సుధాకర్ పబ్లిక్ గ్రీవెన్స్ పేరుతో నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక విధంగా ఇద్దరు నేతలు జనం సమస్యలపై పనిచేయడం సానుకూలమైనప్పటికీ టీడీపీ, జనసేన క్యాడర్లో అసంతృప్తి మాత్రం కనిపించడం లేదు. పైగా వైసీపీ నుంచి అటు తెలుగుదేశం, ఇటు జనసేనలో చేరిన వారికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్న అపవాదును ఇద్దరు నేతలు మోయాల్సి వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో ముందు వరకు వంశీ, సీతంరాజు ఫ్యాన్ పార్టీలోనే కొనసాగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో బలోపేతం కంటే ఆధిపత్యం ప్రదర్శించడానికే నేతలు ప్రాధాన్యత ఇస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి టీడీపీలో టికెట్ ఆశించి వైసీపీ నుంచి వచ్చిన సుధాకర్కు చంద్రబాబు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఆయన అసంతృప్తిగానే ఉన్నారట. తాను ఎమ్మెల్యేగా అధికారం చెలాయించాల్సిన నియోజకవర్గంలో వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన వంశీ ఎమ్మెల్యేగా అధికారం చెలాయించడం భరించలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతోనే ఇరువురి మధ్య ఆధిపత్య పోరు షురు అయింది అంటున్నారు.